జై స్వరాజ్ టీవీ వారికి యూట్యూబ్ ఛానల్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఒక మంచి వ్యక్తి గురించి సమాజానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రసన్న హరికృష్ణ గారు తమ జీవితాన్నే పణంగా పెట్టి ఎలక్షన్లో నిలబడుతున్నారు. అతను విద్యను పంచుతున్నాడే కానీ విద్యను అమ్ముకోవడం లేదు. అటువంటి గొప్ప వ్యక్తి. మరి అతను విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలపైన నిరంతరం పోరాడుతూ ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు సమాజంలో బయటికి వచ్చినాడు కాబట్టి, ఎలక్షన్లలో నిలబడినాడు కాబట్టి చాలామందికి ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది అతని గురించి. కానీ విద్యార్థులకు పూర్వం నుండే తెలుసు అతని వ్యక్తిత్వం ఏమిటి అనేది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ సర్కారు కులగణన చేపట్టింది. మరి అన్ని పార్టీల వాళ్ళు అంటున్నారు బీసీల యొక్క సంఖ్య తక్కువ చూపెడుతున్నారని. అందరూ ప్రేమ చూపెడుతున్నారు బీసీల పైన. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను మిగతా పార్టీల వారందరికీ కూడా, ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ, మరి బీసీల మీద మీకు అంత అభిమానం ఉంటే బీసీ అయినటువంటి వ్యక్తి హరికృష్ణకు తప్పకుండా మీరు మద్దతు ఇవ్వాలి. బీసీల మీద మీకు అభిమానం ఉంటే, బీసీ నాయకుడు మనకు కావాలనుకుంటే, బీసీలకు రాజ్యాధికారం కావాలని మీరు కోరుకుంటే మాత్రం మరి అపోజిషన్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ బీసీలపై ప్రేమ చూపెడుతున్నారు కానీ బీసీ నాయకులను గెలిపించడం లేదు. మరి బీసీ నాయకులకు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు? మీరు బీసీల మీద ప్రేమ ఉన్నట్టు ఎందుకు నటిస్తున్నారు? మీరు ఎందుకు టికెట్లు ఇవ్వడం లేదు బీసీలకు? మీరు మరి మీకు ఆ కపటమైనటువంటి ప్రేమ చూపెడుతూ బీసీలకు అన్యాయం చేస్తూ మళ్ళీ బీసీల యొక్క కులగణన తక్కువ చూపెట్టినారు, బీసీలను ఎక్కువ చూపెట్టడం లేదు, బీసీలకు అన్యాయం చేస్తున్నారు పార్టీ వాళ్ళు అని చెప్పేసి మళ్ళీ పేపర్లలో స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కాబట్టి నేను అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ కూడా ఏకతాటిపై వచ్చి మన బీసీలకు రాజ్యాధికారం కావాలి, బీసీలు గెలవాలనేటువంటి ఉద్దేశంతో మనందరం కూడా ఒక బీసీ ఉన్నటువంటి ఒక వ్యక్తికి మనం సపోర్ట్ చేసి అతన్ని ఎమ్మెల్సీగా గెలిపిద్దాం. అతను ఒక పార్టీ పరంగా రావడం లేదు, అందరి మనిషి కాబట్టి ఒక పార్టీ పరంగా పోకుండా అందరి మనిషిలో కూడా ఉండి అందరి యొక్క మనిషిని నేను అందరి తరపున నేను పోరాడుతున్నాననేటువంటి ఉద్దేశం కొద్దీ మనకు వచ్చి ఈరోజు మన ఎలక్షన్లో నిలబడినాడు. కాబట్టి మనం అందరం కూడా ప్రతి నాయకుడు, బీసీ నాయకుడు ఎవరైతే ఉంటాడో, బీసీలో పేరు చెప్పుకొని గెలిచినటువంటి బీసీ రిజర్వేషన్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వారందరూ కూడా తప్పకుండా ఏ యొక్క అధికారంలో ఉన్న ఏ పదవిలో ఉన్నటువంటి నాయకుడైనా కూడా తప్పకుండా ఒక బీసీకి ఓటు వేసి తమకు బీసీల మీద ఉన్నటువంటి ఒక ప్రేమను నిరూపించుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ ఛానల్ వారికి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క రాజకీయ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ఒక విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. మీరు కపటమైనటువంటి ప్రేమను చూపెడుతున్నారు బీసీల మీద, కానీ ఈరోజు విద్యార్థులందరూ కూడా ఏకతాటిపై హరికృష్ణ గారిని గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో పోరాడుతూ ఉన్నారు అందరూ కూడా. కాబట్టి అందరూ కూడా దయచేసి బీసీల యొక్క నాయకునికి సపోర్ట్ చేసి అతన్ని గెలిపించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా బీసీ నాయకులందరికీ, బీసీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు ఎవరు బీసీగా ఉన్నారో వారందరూ బీసీగా చెప్పుకుంటున్నారు. కానీ బీసీలకు అధికారం రావాలనేటువంటి ఉద్దేశంతో బీసీలకు మాత్రం ఓటు వేయకుండా తప్పించుకు తిరుగుతున్నారు. రేపు రాబోయేటువంటి ఎలక్షన్లలో మీ యొక్క ఈ ఎలక్షన్లలో మీరు ఏ విధంగా ప్రవర్తించినారో ఇవి అందరూ కూడా ప్రజలు గుర్తుంచుకుంటారు, గార్డియన్స్ అందరూ కూడా గుర్తుంచుకుంటారు. మీరు బీసీకి అప్పుడు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఈసారి మీకు సపోర్ట్ చేయమనేటువంటి ఉద్దేశంతో రేపు మీకు తప్పకుండా తగినటువంటి శాస్తిని కూడా మిగుల్చుతారు. ఈ యొక్క కరీంనగర్, 4 మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ 4 జిల్లాల యొక్క ప్రజలు గ్రాడ్యుయేట్స్ చాలా తెలివికల్లమైనటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యావేత్తలు, ప్రతి విషయాన్ని కూడా గుర్తుంచుకునేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి వారి విషయం లోపల మనము తప్పు చేయకుండా మనకు బీసీల యొక్క రాజ్య అధికారాన్ని పొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.